ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరాల్లో ఒకటిగా చెప్పబడిన ద్వారకా నగరం నేడు సముద్రం అడుగున ఉందని మీకు తెలుసా? భారతీయ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు మధురను విడిచి వచ్చి నిర్మించిన రాజధాని ద్వారకా నగరం. బంగారు భవనాలు, విశాలమైన వీధులు, అద్భుతమైన నిర్మాణాలతో ఆ నగరం ఎంతో వైభవంగా ఉండేదని మహాభారతం చెబుతుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడు భూమిని విడిచిన కొద్ది కాలానికే ఆ నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు పేర్కొంటాయి. చాలా కాలం వరకు ఇది కేవలం కథగానే భావించారు. కానీ 1980లలో భారత పురావస్తు పరిశోధకులు గుజరాత్ తీర ప్రాంతంలోని సముద్ర గర్భంలో పరిశోధనలు చేపట్టారు. ఆ పరిశోధనల్లో రాతి గోడలు, పురాతన నిర్మాణాల అవశేషాలు, రాతి లంగర్లు మరియు మానవ నిర్మిత ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇవి వేల సంవత్సరాల క్రితం అక్కడ ఒక పెద్ద నగరం ఉండి ఉండవచ్చనే అనుమానాలు మరింత బలపరిచాయి. అయితే శాస్త్రవేత్తల మధ్య ఇంకా చర్చ కొనసాగుతోంది. కొందరు ఇవే ద్వారకా నగర అవశేషాలని నమ్ముతుండగా మరికొందరు మరిన్ని ఆధారాలు అవసరమని చెబుతున్నారు. ఇక్కడే అసలు రహస్యం ఉంది. పురాణాల్లో చెప్పిన నగరం నిజంగానే కనుగొనబడిందా, లేక సముద్రంలో కనిపించిన అవశేషాలు మరో పురాతన నాగరికతకు చెందినవా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. సముద్ర గర్భంలో దాగి ఉన్న ఈ రహస్య నగరం భారత చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన మిస్టరీలలో ఒకటిగా నిలిచిపోయింది. మరి మీ అభిప్రాయం ఏమిటి? సముద్రంలో కనుగొన్న అవశేషాలు నిజంగానే శ్రీకృష్ణుడి ద్వారకావా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని చరిత్ర రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా. ధన్యవాదాలు.